లగచర్ల దాడి ఘటనలో రైతు హీరియా నాయక్ కు సంఖ్యలు వేయడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ జైలర్ పై వేటుపడి వేశారు. ఇక సూపరింటెండెంట్ సంతోష్ రాయ్, జైలర్ సంజీవరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. లగచర్ల ఘటనలో రిమాండ్ లో ఉన్న రైతు హీరియా నాయక్ అస్వస్థకు లోనవడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే క్రమంలో రైతుకు సంఖ్యలు వేశారు. ఘటనపై సంగారెడ్డి సెంట్రల్ జైలుకు ఐజీ సత్యనారాయణ వెళ్లి 4 గంటల పాటు విచారించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇక ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయిన రిజల్ట్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సంగారెడ్డి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి రైతు హీరియా నాయక్ అస్వస్థతకు గురయ్యాడు. ఆయన్ను ఆసుపత్రికి తరలించే క్రమంలో చేతికి సంఖ్యలు వేసి తరలించారు. అసలు ఆయన గుండెపోటు అని చెప్పేసి జైలు అధికారులు చెప్తున్నారు. గుండెపోటుకు గురైన వ్యక్తి అంబులెన్స్ లో తీసుకెళ్లాల్సి ఉంటుంది, కానీ ఆయన మామూలుగా పోలీస్ వాహనంలో తీసుకెళ్లారు. అసలు ఆయన అస్వస్థతకు గురయ్యాడా లేదా అనేది కూడా ఇప్పుడు కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇక ప్రధానంగా రైతు హీరియా నాయక్ చేతికి సంఖ్యలు వేసి హాస్పిటల్కి తరలించడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారులను నివేదిక కూడా కోరారు. ఆ మేరకు నిన్న రాత్రి సంగారెడ్డి జైలుకు వచ్చినటువంటి ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ రూపేష్ దాదాపు 4 గంటల పాటు విచారణ చేశారు. అసలు ఆయనకు అస్వస్థకు గురిగల కారణాలు, అదేవిధంగా జైలుకు ఇటు హాస్పిటల్ కి తీసుకెళ్లే సందర్భంలో సంఖ్యలు వేయడానికి వీటన్నిటికి సంబంధించి వివరాలు అయితే సేకరించారు. దీంట్లో కుట్ర కోణం దాగి ఉంది అని చెప్పేసి అయితే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు ఇటు జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్, అదేవిధంగా జైలర్ సంజీవరెడ్డి ఇద్దరిపై కూడా ప్రభుత్వం వెయిట్ వేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఇక పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగుతా ఉంది. హీరియా నాయక్ హాస్పిటల్ కి తీసుకొచ్చే సందర్భంలో ఆ రికార్డులన్నింటినీ కూడా జైల్లో ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా ఐజీ పరిశీలించారు. మొత్తం కూడా ఆ జైలు అధికారులు తప్పిదాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. హీరియా నాయక్ లగచర్ల ఘటనలో అధికారులపై దాడి కేసులో సంగారెడ్డి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. కానీ ఆయన నిన్న హాస్పిటల్ కి తీసుకొచ్చే క్రమంలో ఇటు సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాలానగర్ పిఎస్ లో నమోదైన ఒక కేసులో హాస్పిటల్ కి తీసుకొస్తున్నట్టుగా రికార్డులో గుర్తించారా? ఇది కావాలని చేశారా, లేకపోతే ఎందుకు చేశారు అనేది కూడా దర్యాప్తు కొనసాగుతుంది అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇక పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగుతా ఉంది. అదేవిధంగా నిన్న ఈ లగచర్ల ఘటనకు సంబంధించి కీలక సూత్రధారిగా ఏటుగా ఉన్నటువంటి సురేష్ కూడా పలుమార్లు జైలు నుంచి ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. ఎవరితో మాట్లాడాడు అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. దాదాపు చాలాసేపుగా ఆయన ఫోన్ మాట్లాడినట్టుగా కూడా పోలీసులు అయితే ఆధారాలు సేకరించారు. జైలు నుంచి బయటికి రావడానికి ఇటు డ్రామా ఆడారా అనేది కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. నిజంగా కూడా ఒక రైతు ఆయనకు హార్ట్ అటాక్ కనుక వస్తే ఆయన పరిస్థితి వేరే విధంగా ఉంటుంది, కానీ ఆయన నడుచుకుంటూ వస్తున్నారు కాబట్టి వీటన్నిటిపై కూడా దర్యాప్తు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆయనకు హార్ట్ స్ట్రోక్ అని చెప్పేసి చెప్పినప్పటికీ ఒకవేళ హార్ట్ స్ట్రోక్ అయితే కనుక ఆయనని అంబులెన్స్ లో తరలించాల్సి ఉంటుంది, కానీ ఇవేవి పట్టించుకోకుండా ఆయన్ని సాధారణంగా మామూలుగా ఆయన్ని పోలీస్ వాహనంలోనే తరలించారు. ఈ క్రమంలో జైలర్ సంజీవరెడ్డి కావచ్చు, అదేవిధంగా సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ ఇద్దరు కూడా నిర్లక్ష్యంగా వహించారు. చేతికి సంఖ్యలు వేసి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన కూడా నివేదిక కోరారు. ఆ మేరకు హుటాహుటిన అధికారులు నివేదిక కూడా ఇచ్చారు. దీంతో ఇద్దరిని సస్పెండ్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.